హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2025 సంబంధించి ఫస్ట్ ఫేజ్ సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. మనకి కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అసలు ఫస్ట్ కౌన్సిలింగ్స్ మనకైతే ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఫేజ్ 1 సంబంధించి చెప్తున్నాను అనమాట. ఫేజ్ 1లో ఎవరైతే ఏ కాలేజ్ పెట్టాలి ఫస్ట్ ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్లో మనకి ఏ అబోవ్ 1 lakh వాళ్ళు కావచ్చు, బిలో 1 lakh వాళ్ళు కావచ్చు, అసలు ఏ కాలేజ్ పెట్టాలి, సిఎస్సిలో వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ పెట్టాలి, మీ ర్యాంక్ బేస్డ్ ఏ కాలేజ్ కావాలి, ప్రతి ఒక్క లిస్ట్ అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు చేయవలసింది ఏం లేదు, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఆ గ్రూప్లో ఫేజ్ 1 కౌన్సిలింగ్స్ ఎప్పుడున్నాయి, అలానే మనకి ఇక్కడ ఫేజ్ 2 ఎప్పుడున్నాయి. ఫేజ్ 1లో నాకు ఒకవేళ 50 ర్యాంక్ వచ్చింది, 70K ర్యాంక్ వచ్చింది, అలానే ఇక్కడ 1 lakh ర్యాంక్ వచ్చింది, 1 lakh నాకు సిఎస్సి కాలేజ్ రావాలంటే నేను ఎన్ని కాలేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఇలా ప్రతి ఒక్క డౌట్స్ ఉంటాయి కదా, వాటన్నిటి గురించి నేను అక్కడ పెట్టడం అయితే జరిగింది. మీరు త్వరగా వెళ్ళి అయితే చెక్ చేయండి, ఆ గ్రూప్లో తప్పకుండా జాయిన్ అవ్వండి. అలానే ఇంకోటి కూడా ఏంటంటే, ఆ గ్రూప్లో వచ్చేసి మీకు ప్రతి ఒక్క చిన్న అప్డేట్ కూడా నేను ఆ గ్రూప్లో పెడతాను. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు ఏమైనా డౌట్ ఉన్నా సరే. కొంతమందికి ఫ్రీ సీట్ వస్తున్నారా అని చెప్పి డౌట్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా ఒకసారి మీరైతే నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి అయితే కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేసేయండి. ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కూడా నేను మన గ్రూప్స్లో పెడతాను, అందరూ అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఓకే స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఫేజ్ 1 మనకు సంబంధించి ఇంకొక 2-3 రోజుల్లో వెబ్ ఆప్షన్స్ సంబంధించి కౌన్సిలింగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. కౌన్సిలింగ్లో సర్టిఫికేట్స్ అనేది మీరైతే పెట్టుకోండి దగ్గర. ఇంటర్ సంబంధించి షార్ట్ మెమో ఉండాలి మీకు మొన్న రిజల్ట్ వచ్చిన దాంట్లో, ఇన్కమ్, అలానే మీకైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలానే మీ యొక్క ఆధార్ కార్డు కావాలి, అలానే 10th SSC కావాలి, బోనాఫైడ్స్. ఇప్పటివరకు మీరు 12 వరకు చదివారు కదా, ఇంటర్ వరకు, ప్రతి ఇంటర్ వరకు మీరు బోనాఫైడ్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటుంది. మీ కాలేజ్ పోయి అయితే తెచ్చుకోండి. అలానే మీకు ఇక్కడ ర్యాంక్ కార్డు ఉంటుంది అనమాట. మీకు మొన్న ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి మీరు ఆ ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే ఆ ర్యాంక్ కార్డు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఈ సర్టిఫికేట్స్, పాస్ ఫోటోస్ ఇవన్నీ తీసుకొని వెళ్తే మీకు కౌన్సిలింగ్ అనేది అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి పాస్వర్డ్ కూడా వస్తుంది.